ఇవాళ కేసీఆర్ రేపు పార్టీ మీటింగ్ పెడుతున్నాడు. ఆ మీటింగ్లో చెప్పు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నా. కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉంటావా? ఆ మాట మీద నిలబడతావా? ఏంటో ప్రకటించు. బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో ఎంత వాటో ప్రకటించు. ఈ రాజ్యాన్ని ఎవరికి గొప్ప చెబుతావో ప్రకటించు. రేపు తెలంగాణ గురించి యుద్ధం చేసినావు, బాగానే ఉంది. రాజ్యం వచ్చింది, రేపు వచ్చే రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకి అంకితం ఇస్తున్నా అని ప్రకటించి కేసీఆర్ చరితార్థుడిగా మిగిలిపోను రేపు మీటింగ్లో. అదే పని అదే మాట బీజేపీని అడుగుతున్నాం. మీకు నిజంగా రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డికి రాజ్యం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేసీఆర్కి ఉంటే, డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే, ఇదే అంబేద్కర్ జయంతి నుంచి అడుగుతున్నా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పార్టీలు మీ పార్టీల ద్వారా తయారయ్యే రాజ్యాన్ని రేపు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకే అంకితం ఇచ్చి రాజ్యం ఇచ్చేయండి మాకు. మేము మా రాజ్యాన్ని పరిపాలించుకుంటాం. లేదంటే మీరు అంబేద్కర్కి పచ్చి వ్యతిరేకమని. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? అసంఖ్యాకంగా ఉన్న 93-90% బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం అనే తాళం చేయబట్టుకోండి, ఏ తాళమైనా ఓపెన్ అయింది, మీ దుఃఖం నిర్మూలించబడింది అని అంబేద్కర్ చెప్పాడు. అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి, ఆయనకిచ్చే కానుక అది. అందుకనే ఈరోజు ఈ పార్టీలను నిలదీసి అడుగుతున్నాం. ఒక మిత్రుడు అంటాడు 3 సంవత్సరాలలో ఏదైనా జరిగితే 10 ఏళ్లలో రాజ్యం వస్తే అంటాడు. నేను అంటున్నా ఇవాళ ఒక మాట వేదిక మించి, ఏం 3 సంవత్సరాలు కానీ రేపు 10 అసెంబ్లీలు ఎన్నికలు రాబోతున్నాయట. 10 అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో పోటీ చేసి ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని ఖతం చేయాలి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో. దానికి కాసుకొని ఉండండి. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ ఉప ఎన్నికలలో రావాలని కోరుతున్నా. ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయో చూద్దాం. ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికలలో మన సత్తా కూడా చూపించాలి, మన ఓటు విలువని. అందుకని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం, తెలంగాణలో మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు 33 జిల్లాలలో ప్రయాణం జరుగుతుంది. 3 సంవత్సరాల 3 నెలలు 3.5 సంవత్సరాల యాత్ర సాగుతుంది. ఈ 3.5 సంవత్సరాల యాత్రలో వారానికి 5 రోజుల యాత్ర ఉంటుంది. 2 రోజులు అన్ని జిల్లాలు తిరగాల. నేను యాత్రలు చిక్కుకుంటే అక్కడ దొంగలు తిరుగుతారు, దొంగలు పడతారు. ఆడ దొంగలు జరమాల 2 రూపాయలు నాకు ఇక్కడ. అందుకని ఆడ దొంగలు లోపల తిరుగుతున్నా, బ్లాక్ మెయిలర్లు దొంగలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సంగతి చూడాలి అక్కడ. కాబట్టి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం వస్తాం, ప్రతి గవర్నమెంట్ దగ్గరికి పోతాం, స్కూల్ కాడికి పోతాం, స్కూల్ ఎట్లుందో చూస్తాం. స్కూల్లో బెంచీలు ఉన్నాయా, సార్లు ఉన్నారా, పాఠాలు మంచిగా చెప్తారా, భూమి మంచిగా పెడతారా అని ప్రతి స్కూల్ని చెక్ చేయడానికి పోతున్నది రేపు జేఏసీ యాత్ర అని చెప్తున్నా మీకు. ఎవడు అడగాల ఈ రాజ్యాన్ని? ఎవరికి వాళ్ళు మౌనంగా మెదలకుండా మూగోళ్ళు అయిపోయారు. సెల్ ఫోన్లు ఒత్తుకోవడం, ఇద్దరు పక్కన కూర్చున్న 4 సంవత్సరాలు కూడా మాట్లాడరాట సెల్ ఫోన్లు ఒత్తుకోవటం. ఎవడు అడగాలి ఈ రాజ్యాన్ని? దవాఖానకి పోతాం, మందులు ఎట్లున్నాయి, డయాగ్నోసిస్ ఎట్లున్నది, డాక్టర్లు డ్యూటీకి వస్తారా లేదా, భూమ పెడతారా లేదా, శానిటేషన్ ఉందా లేదా, హాస్పిటల్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులలో బండపోతున్నా నేను రేపటి నుంచి. ఆడనే హాస్పిటల్లో, స్కూళ్ళలో ఉండి వీళ్ళు ఎట్లున్నారు, ఈ రోగులు ఎట్లున్నారు, ఈ పోరాళ్ళు స్కూల్లో ఎట్లా బతుకుతాండ్రు, ఎంఆర్ఓ ఆఫీసులో మన వాళ్ళని నిలబెడతాడా, ఎంఆర్ఓ కుర్చీ వేసి కూర్చోబెడతాడా, పని అమ్మటే చేయించి పెడతాడా, మంచినీళ్ళు ఇస్తాడా లేదా, కలెక్టర్ మనల్ని రోడ్ల మీద అంతే నిలబెడతాడా, లోపలికి తీసుకుపోతుండా, మంచినీళ్ళు తాపిస్తాడా అని కలెక్టరేట్ ఆఫీస్కి పోతుంది. ప్రతి ఆఫీస్కి పోయి అడగాలి. 8 గంటలు మీ పని చేసుకొని బతుకుతారు, బువ్వ తింటారు, 8 గంటలు పండుకుంటారు, ఇంకో 8 గంటలు ఖాళీగా ఉంది. అందులో 4 గంటలు దోస్తులతో ఎగరండి. ఒక 4 గంటలు సమాజానికి ఏమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ సమాజానికి ఇవ్వడం అంటే అర్థం ఎవరికో కాదు, నీ బిడ్డల కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజానికి సమయం కేటాయించమంటుంది. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం కోసం, అధికారం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం, దేశాన్ని పరిపాలించడం కోసం మనమే సైనికులుగా యుద్ధం చేసి మనం రాజకీయ నాయకులమై ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన కానుక అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరూ. అంబేద్కర్కి ఇచ్చే కానుక ఏంటంటే, మనం రేపు రాజ్యం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ప్రతి గ్రామం పోయి ప్రజా సమస్యలని పరిష్కరించడానికి, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి, వాళ్ళ గడప గడపకి పోయి వాళ్ళ సమస్య ఏంటో ప్రపంచ దృష్టికి తెలియడానికి
రేవంత్ రెడ్డికి లేఖ రాసి రేవంత్ రెడ్డి దృష్టికి, ప్రధానమంత్రి మోడీ దృష్టికి, ఈ ఇద్దరి దృష్టికి ప్రజల దుఃఖాన్ని సవివరంగా వివరించడానికి రేపు మా భూమి రథయాత్ర గ్రామ గ్రామం పర్యటించబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎస్, గ్రామంలోకి పోతాం, ప్రతి కులం దగ్గరికి పోతాం. నీకు ఓటు వచ్చిందమ్మా, నువ్వు ఈ రాజ్యంలో ప్రవేశించాలయ్యా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలయ్యా నీ కులం అని ప్రతి కులానికి రాజకీయ చైతన్యం తీసుకొని వస్తాం. తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం ఉందంటారు, ఇది పచ్చి బోగస్ మాట. ఇది తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం లేదు. ఇది ఏ ప్రొఫెసర్ ఒప్పుకోరు, అగ్రవర్ణాల ప్రొఫెసర్లు. రాజకీయ చైతన్యం అంటే అర్థం ఏంటో తెలుసా? రాజకీయ చైతన్యం అంటే ఆయా పీడిత కులాలు మొత్తం రాజ్యంలో భాగస్వాములు కావడమే రాజకీయ చైతన్యం. తెలంగాణ గడ్డ మీద రెడ్డి రావులకు మాత్రమే రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు రాజ్యాన్ని వెళ్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ చైతన్యం లేదు కాబట్టే మనం బయట బతుకుతున్నాం, చట్టసభలో లేకుండా. అందుకనే తెలంగాణలో ప్రతి గ్రామానికి పోయి అడుగడుగున ప్రతి కులం దగ్గరికి పోయి మీ రాజకీయ వాటా ఎంత, మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎంత, అసెంబ్లీలో మీరు ఎందుకు ఇప్పటిదాకా లేరు, పార్లమెంట్లో మీరు ఎందుకు లేరు, మీరు చట్టసభలో ఎందుకు లేరు, అక్కడే కదా మన బడ్జెట్, మన విముక్తి గీతం, మన విధిరాత, మన తలరాత మార్చుకునే శాసనాలు చేసుకొని ప్రతి కుమ్మరాయన, మేదరాయన, చాకరాయన, విశ్వబ్రహ్మణుడు, పద్మశాలి, మంగలి, చాకలి, యాదవ, గౌడ, పద్మశాలి మన జీవితాలను మార్చుకునేది అసెంబ్లీలో కదా. ఈ మాటలు చెప్పడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని పరిపాలించడానికి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ చట్టం కోసం పార్లమెంట్లో 42% రిజర్వేషన్ బిల్లు తెచ్చుకోవడానికి, ఎస్సీ ఎస్టీల కోసం, సమస్త సబ్బండ వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం సాగే రాజ్యాధికార సమరమే ఈ మా భూమి రథయాత్రని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇది మన బిడ్డల కోసం సాగే సమరం. ఇది మన బిడ్డల కోసం సాగే సమరం. మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం సాగే యుద్ధం ఇది. మీ బిడ్డలని బంగారు భవిష్యత్తు కోసం, మీ బిడ్డల్ని, మన బిడ్డల్ని మనం చనిపోయిన ఈ రాజ్యంలో, ఈ లోకంలో వాళ్ళ గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి సాగబోతున్న యాత్ర ఇది. మన తాతలు, తండ్రులు మొత్తం భూస్వాములకి జీవితాల్ని బానిసలుగా బతికాం. ప్రతి కులం నుంచి మన తాత బానిసే భూస్వామి ఇంట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ భూస్వామి ఇంట్లో బానిసగా బతికే మన అక్కలు, అమ్మలు దాసీలుగా బతికేళ్ళు, మగవాళ్ళు బానిసలుగా బతికేళ్ళు. వాళ్ళ భూమి మనకు భూమి లేకుండా చేయడంతో వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేయించుకోవాలనే మనకు భూమి లేకుండా చేసి, వెట్టి చాకరీ అంటే వాళ్ళకి జీవితాన్ని అర్పితం చేసిర్రు మన తాతలు. 4 బస్తాల జొన్నల కోసం, సంవత్సరం మొత్తం 1 బస్తా జొన్నల కోసం మన బిడ్డల్ని మన తాతలు భూస్వాములకు ఇచ్చేసింది. ఇది మర్చిపోదామా ఈ కథ అంటున్నా, ఈ కథ మర్చిపోదామా అంటున్నా. ఆయన ఎవరో కాదు, మన తాతే కదా. 10 మంది బిడ్డల్ని గంజిపోసి బతికిచ్చిండు కదా, నెత్తురు చిందించి. ఆ తాత కోసం ఏం చేద్దాం చెప్పండి, ఆ ముత్తాత కోసం ఏం చేద్దాం? 10 మంది బిడ్డల్ని తన నెత్తురు కరిగించి 10 మంది బిడ్డల్ని సాకి పెంచినందుకే మనం పుట్టాం కదా. మరి ఆ తాత కోసం ఇచ్చేది ఏంటి? రాజ్యం ఇద్దాం, మన తాతల ఆత్మ శాంతిస్తుంది. అదే తెలంగాణలో చిట్ట చివరి పోరాటం. శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్వాతంత్రం రాలేదని పోరాటం మొదలైంది, తర్వాత సాయుధ పోరాటం మొదలైంది, నక్సలైట్ పోరాటం మొదలైంది, కమ్యూనిస్టు పోరాటాలు మొదలైనవి, తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలుగువారి ఆత్మగౌరవం వచ్చింది, జాతీయవాద ఉద్యమం కాంగ్రెస్ వచ్చింది, హిందూ ఉద్యమం వచ్చింది, తెలంగాణ అన్ని ఉద్యమాలు వచ్చినాయి. చిట్ట చివరిగా మన విముక్తి గీతం, మన సంఖ్యలను బద్దలు కొట్టి సింహాసనం మీద కూర్చోబెట్టే చిట్ట చివరి ఉద్యమం తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మాత్రమే మన ఉద్యమానికి చిట్ట చివరి. అందుకని వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లను కోరుతున్నా నేను. అయా 3 ప్రొఫెసర్లు వచ్చారు. మీరు ఒక ప్రొఫెసర్ జాన్ డ్యూయి అంబేద్కర్ని సృష్టించాడు. జాన్ డ్యూయి ప్రొఫెసర్. జాన్ డ్యూయి లాగా కావాలి మీ 3, ఆ పాత్ర పోషించండి అంటున్నా మిమ్మల్ని. సమాజం మీదికి రండి. కోదండరామిరెడ్డి కష్టపడ్డాడు నిజమే, పాపం సామాన్యులాగానే ఏదో గొర్రెలుగాజు గొల్లాయిలాగా కనపడతాడు, కానీ పచ్చి ఫ్యూడల్ రెడ్డి అతను. తిరిగిండు రాజ్యం వెలమోళ్ళకు పోయింది, ఇది ఎప్పుడు రెడ్లకు వస్తుందా అని చూసిండు. రేవంత్ రెడ్డికి రాజ్యం ఒప్పి లోపల జ్వరపడ్డాడు గుట్ట కప్పుకొని. ఇప్పుడు ఈ 3 ప్రొఫెసర్లు కూడా కష్టపడి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం వచ్చేంత వరకు మీ 3 కష్టపడాలని కోరుతున్నారు. ఆచార్యులు అందుకనే
వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులను కూడా కోరుతున్నా, జాజుల శ్రీనివాస్ గౌడ్ని కోరుతున్నా, ఏమని కోరుతున్నా, బీసీ ఎస్సీ ఎస్టీల కోసం నినదిస్తున్నది నీ స్వరం, పార్లమెంటు వేదికగా పోరాడుతున్నది నీ స్వరం, తెలంగాణలో బీసీ హక్కుల కోసం పోరాడుతున్నది నీ స్వరం, నీ స్వరం, నీ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కూడా సాగాలి. ఈ యుద్ధంలో మనం రాజ్యం సంపాదించేంత వరకు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని వేదిక మించి కోరుతాం. అందుకని ఈ సందర్భంగా ఓకే, భూ కమిషన్ వేస్తాం, తెలంగాణలో చాకలేలమ్మ భూ కమిషన్ వేస్తాం, ఆ భూమి సర్వే నంబర్లతో సహా తీసుకొస్తాం, ఆదిలాబాద్లో భూములు ఏమైపోయినాయో మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం. ఈ యాత్రలో తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటాం. మా మీద ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి చెప్తున్నా, మా భూమి రథయాత్ర రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగే మా భూమి యాత్ర. మాకు వయలెన్స్ కానీ, మాకు అప్రజాస్వామ్యం కానీ మాకు అంబేద్కర్ నేర్పలే. మాకు అంబేద్కర్ నేర్పింది ద్వేషం లేని, అసూయ లేని, హింస లేని శాంతియుత సమాజాన్ని నిర్మించండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి రాజ్యానికి రమ్మని మా తండ్రి అంబేద్కర్ నేర్పిన బాటలో నడుస్తున్నాం మేము. అందుకనే రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, పోలీస్ వారికి మా భూమి రథయాత్రకి మీరు స్వాగతం పలికి సహకరించండి అని కోరుతున్నాం ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది అర్థం అనుకో, ఇది అర్థం అనుకో. మా భూమి రథయాత్ర రేవంత్ రెడ్డికి ఒక అర్థం. ప్రజల సమస్యల్ని నీకు చెబుతూ ఉంటాయి ఈ అర్థంలో. ప్రతిరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించే పద్ధతిలో మేము ప్రయాణం చేస్తాం. కాబట్టి సహకరించండి, మాట్లాడతాం. మేము మా ఆవేదనతో, మా బాధతో, వేల సంవత్సరాల యుగాలుగా పడిన బానిసలు మా తాతలు, తండ్రులు కాబట్టి మేము మాట్లాడతాం కొంత బాధగా. కానీ ఈ పోరాటం మా రాజ్యం కోసం సాగే స్వాభిమాన యుద్ధం, ఇది ఆత్మగౌరవ యుద్ధం, ఇది మా భూమి రథయాత్ర అంటే ఇది రాజ్యం కోసం, మా బిడ్డల కోసం సాగే ఒక మహాయుద్ధం ఇది. అందుకని ఈ యుద్ధానికి, ఈ ప్రజాస్వామ్య పోరాటానికి ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నా. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, 3 పార్టీలు రేపు మీరు రాజ్యాన్ని మీరు సృష్టించాలనుకుంటే, రాజ్యాన్ని తేవాలనుకుంటే ఆ రాజ్యాన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒప్పజెప్పి మీరు విశ్రాంతిలోకి వెళ్ళమని రెడ్డి రావులకి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి. అందుకనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు ఆ రోజు. అదేం పాపం చేసింది? ఆ ఇడ్లీలో మినపప్పు ఉంటుంది, దాంట్లో 22% ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీ ఎందుకు వద్దంటావు? సాంబార్లో కందిపప్పు ఉంటుంది, 22%, 25% కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అదేం పాపం చేసింది అంట ఆ 2 తినే పదార్థాలు. రెడ్డి రావులు గోబ్యాక్ రాజకీయాల నుంచి, ఇది నినాదం. రెడ్డి రావులు గోబ్యాక్ పాలిటిక్స్ నుంచి చలో వెళ్ళిపోండి. మీరు ఈ రాజ్యం ఒప్పు చెప్పండిగా. కాలం మారింది, సమాజం మారింది, భూస్వామ్య వ్యవస్థ, ప్రభువర్గం కూలిపోయింది యూరప్ దేశాల్లో. భారతదేశం కూడా కొంత పరివర్తన చెంది రాజ్యాంగం రాసిన తర్వాత. కానీ ఇదేం కర్మ ఇక్కడ తెలంగాణలో మీ రాజ్యం? ఇంకా ఏం కర్మ అంటున్నా మాకు? ఇంకా మీరు పోండిగా, అమెరికా పోతారో, ఏడ వ్యాపారం చేసుకుంటారో, ఏడన్నా కూర్చోండి. ఈ రాజ్యం మేము చూసుకుంటాం, మేము రాజ్యాన్ని పరిపాలిస్తాం. రెడ్లకి మేమే రేషన్ బియ్యం ఇస్తాం, మీరు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు మీరు జాగ్రత్త బతకండి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద సాగుతున్న ఈ మా భూమి రథయాత్రకి ప్రభుత్వం వారు సహకరించాలని కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న వాళ్ళంతా, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా, జేఏసీ అభిమానులంతా, ప్రతి గ్రామంలో జేఏసీ కమిటీ నిర్మాణం చేద్దాం. మన రాజ్యం కోసం, గ్రామం నుంచి పార్లమెంటు వరకు మన రాజ్యం కోసం మనందరం దానికోసం పోరాడదాం. ఇదే మన కార్యకర్తల సందేశంగా తీసుకొని గ్రామ గ్రామం పోయి మన జేఏసీని నిర్మాణం చేసి, జేఏసీ ద్వారా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి పీఠం వరకు ప్రజాస్వామ్య గణతంత్ర సూత్ర ఆధారంగా మనం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం, మన హక్కుల కోసం సాగే మా భూమి రథయాత్రని గ్రామ గ్రామంలో విజయవంతంగా చేసి, రాష్ట్రమంతా విజయవంతం చేసి, ఇది జైత్రయాత్రగా సాగి 3 సంవత్సరాల 3 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకుంటది. ఆ చేరుకున్న సభ ద్వారా మన రాజకీయ యుద్ధాన్ని మరింత పదునెక్కిద్దాం.
రాజ్యంలో భాగస్వాములం కావడమే మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు అని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.